సూర్యాపేట కలెక్టరేట్ లో మంత్రుల రివ్యూ మీటింగ్. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూర్యాపేట కలెక్టరేట్ లో రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారు. సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. అర్హులైన ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందేలా చూడాలని ఆదేశించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్స్. అవినీతి రహిత సమాజం ఏర్పాటు చేయాలి. 24 గంటలు అధికారులు, రాజకీయ నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా పరిపాలన అందించాలి. చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాను అభివృద్ధి పరచాలి అన్నారు. The eligibility criteria is not to be violated on any recommendation. మేము సరే ఫైనల్ గా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు వారు శాంక్షన్ చేస్తారని ఎట్టి పరిస్థితుల్లో మరి ఏ ప్రెజర్స్ ఉన్నా ఏ అవినీతికైనా ఇనెలిజిబుల్ పర్సన్స్ కి ఈ ప్రభుత్వం నుంచి అందాల్సిన బెనిఫిట్స్ కానీ ఇది కానీ పోకూడదు. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా నోట్ చేసుకుంటారు. ఒక నల్గొండ జిల్లాలో చూస్తే 12 లక్షల ఎకరాల సాగునీటి భూములు ఉన్నాయి. పోయినసారి కంటే ఈసారి 2 లక్షల పైన ఎక్కువ పెట్టేటప్పుడు దాన్ని పండించడం, సకాలంలో ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా తీసుకోవడం, పేమెంట్ చేయడం, దాదాపు 150 కోట్ల టీం మాత్రం ఉంది. అది కూడా 2-3 days లో కంప్లీట్ అవుతుంది. దీనికి మొత్తం ముఖ్య కారణం మన సివిల్ సప్లై శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. వారు ఎప్పటికప్పుడు సమీక్షించు బహుశా వారానికి 4-5 సార్లు ఈ సీజన్ లో ప్లానింగ్ ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ సెంటర్ మా దగ్గర రావుగారి నల్గొండ రామశక్తిలో తిరగడం జరిగింది స్టేట్ లోనే. అలా నల్గొండ జిల్లాలో 3 జిల్లాల్లో కృషి చేస్తున్న 3 కలెక్టర్లను అభినందిస్తూ వారి టీం అందరినీ కూడా ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున, నా తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా మన జిల్లా ప్రగతిని కొనసాగిస్తూ అన్ని కార్యక్రమాలను అది భూభారతి కానివ్వండి చేశారు. అది ఇద్దరు మంత్రుల యొక్క సహకారంతో ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గౌరవం. అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు రమేష్ రెడ్డి గారు కానీ, పిసిసిబి, అదేవిధంగా ప్రియమైన ప్రజాప్రతినిధులు, అధికారులు, ముఖ్యంగా 3 జిల్లా కలెక్టర్లు కష్టపడి పనిచేసేటటువంటి వ్యక్తులు. మా త్రిపాఠి గారు అయితే పాపం వెంకటరెడ్డి గారు అమ్మగారు నిద్రపోయి ఆయనకి ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు మెసేజ్ ఇస్తే ఆ రోజు అర్ధరాత్రి కూడా ఆమె పనిచేసే పరిస్థితి ఉంది. అట్లాగే హనుమంతరావు గారు, తేజ గారు, వారికి ఉన్నటువంటి టీము. ఉత్తమ్ గారు ఆయన మనసులోది కానీ భవిష్యత్తులు కానీ గతంలో జరిగింది ఆయన సూక్ష్మంగా విశ్లేషించారు. గతంలో మీకు సరైన డైరెక్షన్ లేకపోవడం, ప్రభుత్వ నిర్ణయాలు జిల్లా కలెక్టర్లు కానీ జిల్లా యంత్రాంగాన్ని స్పష్టంగా చెప్పకపోవడం, కొత్త పరిపాలనా విధానాల్లో నిర్దిష్టత, నాణ్యతగా అనే భావన, అందరం వదిలేసినటువంటి వ్యవస్థలు కొద్దిగా నిర్వీర్యమైన మాట వాస్తవం. దాన్ని ఈ సంవత్సర కాలంలో అనేక రాజకీయ సమస్యలు ఉన్నా, ఆర్థిక సమస్యలు ఉన్నా, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్దల యొక్క అందరి సహకారాన్ని తీసుకొని ఒక్కొక్కటి కుదురుపరిచి అన్ని శాఖల్లో జరిగినటువంటి అస్తవ్యస్తమైనటువంటి అనవసరమైనటువంటి కార్యక్రమాల ద్వారా అన్నింటినీ కూడా వ్యవస్థలన్నీ అగమ్యగోచరంగా ఉన్న సందర్భంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చాం. అదేవిధంగా ఇరిగేషన్ చూసుకున్నా, లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి ఏ శాఖ చూసుకున్నా, అదేవిధంగా ఈ సివిల్ సప్లైస్. ఈ అదృష్టం ఏంటంటే ఇద్దరు సమర్థమైన మంత్రులకి సమర్థమైనటువంటి శాఖ వచ్చి అభివృద్ధి చేసే అవకాశం కూడా ఈ జిల్లాకి. నేను కూడా ఇరిగేషన్ మంత్రికి ఉన్నప్పుడు ఈ ఎస్ఎల్బిసి కానీ, వర్షకాలం కానీ అనేక కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవకాశం వచ్చింది. అప్పుడు ఇది వాస్తవంగా కరువు జిల్లా. ఇప్పుడు భారతదేశానికి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి